క్రీస్తు కొరకు ఒక చిన్న బిడ్డను గెలుచుట. ఒక చిన్న బిడ్డను క్రీస్తు కొరకు గెలవడము అనంతమైన విలువ కలిగినది. అయితే కొన్ని మార్లు అది ఇంకా ఎంతో విలువైనది. పాదరక్షల దుకాణంలో సహాయకునిగా పనిచేసే ఎడ్వర్డ్ కింబాల్ చిన్నపిల్లలను ప్రేమించేవాడు. చికాగోలో సబ్బాతుబడి టీచర్గా పనిచేసేవాడు. తన ఖాళీ సమయంలో చికాగోలోని వీధులలో తిరుగులాడే దిక్కులేని వీధి బాలులను కలుసుకుంటూ వారిని క్రీస్తు కొరకు గెలవడానికి పాటుపడుతూ ఉండేవాడు. ఆ రీతిగా 1858లో డిఎల్ మూడీ అనే బాలుడు రక్షింపబడ్డాడు. మూడీ పెద్దవాడై గొప్ప బోధకుడయ్యాడు. 1879లో ఎఫ్బి మేయర్ అను కుర్రవాడిని మూడీ ప్రభు యొద్దకు నడిపించాడు. మేయర్ కూడా బోధకుడై జేడబ్ల్యూ చాప్మస్ అను మరో యువకుడిని క్రీస్తు యొద్దకు తీసుకువచ్చాడు. చాప్మస్ కూడా బోధకునిగా మారి బిల్లీ సండే అను బేస్బాల్ ఆటగాడిని రక్షణలోనికి నడిపించాడు. స్వార్థికుడైన బిల్లీ సండే ఉత్తర కరోలినా రాష్ట్రంలోని షార్లెట్టే ప్రాంతంలో ఎంతో జయకరమైన కూటములను నిర్వహిస్తూ అక్కడికి మొర్దెకై-హమ్ అను మరో బోధకుడిని ఆహ్వానించాడు. మొర్దెకై బోధిస్తుండగా బిల్లీ గ్రహం అను యవనుడు తన జీవితమును యేసుకు సమర్పించుకున్నాడు. ఒక చిన్న బిడ్డను క్రీస్తు కొరకు గెలవడం ద్వారా ఈ పరంపర ఆరంభమైంది.